ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హర్రర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు లైక్ తో పాటు హై పాయింట్స్ కూడా వేయండి. హై పాయింట్స్ వేయడం వల్ల ఛానల్ అయితే ముందుకు వెళ్తుందండి. అంతేకాదు, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలా సపోర్ట్ చేసినట్లయితే ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికి అయితే ప్రయత్నిస్తాను. లైక్లు వేయని వాళ్ళు మర్చిపోకుండా వీడియో ఆన్ చేయగానే లైక్ వేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ అయితే వస్తుందండి, దాన్ని కూడా హిట్ చేయాలి. దాన్ని హిట్ చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు అయితే వస్తుంది. మరి మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లోని స్టోరీగా వినాలి అనుకుంటున్నారా? అయితే డిస్క్రిప్షన్ బాక్స్ లోని నేను నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇది నెల్లూరులో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అండి. ఇది నేను ఒక దగ్గర అయితే విన్నాను. ఏంటి అని అంటే, భార్యాభర్తలు ఇద్దరు కూడాను నెల్లూరు సిటీలోనైతే లేరు, అక్కడ దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరులోనైతే ఉంటున్నారు. ఇది 90s లోనైతే జరిగింది, 93, 94 ఆ టైంలోనైతే జరిగిన రియల్ ఇన్సిడెంట్ అండి. అయితే భర్త ఏంటంటే ఆకతాయి మనిషి, ఇంకా చిల్లర వేషాలు వేసే మనిషి అన్నమాట. ఆ అమ్మాయి మంచిదయ్యే ఆవిడ. అయితే పెళ్ళయింది, సక్రమంగానైతే ఉన్నారు, కొంతకాలం బాగానే ఉంది వాళ్ళ కాపురం. ఆ తర్వాత తన ఫ్రెండ్స్ తో ఇంకా జులైగా తిరుగుతాను, పెద్దగా పని చేయను అంటే ఎలా చెప్పండి, ఇంట్లో పోషణకి కష్టం కదా. అయితే అమ్మాయి పాపం అవన్నీ కూడా భరిస్తూ ఆయనతోనైతే ఉంది. వాళ్ళదేదో చిన్న పొలం అయితే ఉండేది, ఆ పొలంలోనే సాగు చేసుకొని దాని మీదే వాళ్ళ పోషణ అయితే జరుగుతుంది. మరి అలానే ఒకసారి వెళ్తాడు, ఒకసారి వెళ్ళడు. ఇంకా ఈమెమో పొలానికి వెళ్ళి పని చేసుకొని అక్కడంతా చూసుకొని రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే తనకు ఒక ఫ్రెండ్ అయితే ఉన్నాడనమాట. వాడు ఎలాంటి వాడంటే, తను బాగుపడ్డు పక్కనున్నోడిని బాగుపడినవాడు. కొంతమంది స్నేహితులు అలానే ఉంటారండి. జాగ్రత్తగా మన స్నేహితులను బట్టి మన క్యారెక్టరు, మన బిహేవియర్ అంతా కూడా మారిపోతుంది. అలాగే మనలో కూడా కొంచెం ఉండాలనుకోండి, అది వేరే విషయం. అయితే వాడు అలాంటి మనిషి. వాడితో స్నేహం చేసి తాగుడు బాగా అలవాటు అయితే చేసేస్తున్నాడు. సాయంత్రం అయ్యేసరికి ఉన్న డబ్బులు తీసుకుపోయి అక్కడ తను తాగడానికి అయితే ఖర్చు పెట్టేస్తూ ఉండేవాడు. ఆ తాగుడుతో పాటుగాను మెల్లగాను అమ్మాయిల దగ్గరికి వెళ్ళడం అయితే మొదలు పెట్టాడు. ఇంట్లో భార్య ఉంది, చక్కగా అన్ని పనులు చేస్తుంది, పైగా కడుపుతో కూడా ఉంది ఆమె. ఆ టైంలోని తను అయితే అలా చేస్తున్నాడు. అయితే 2-3 సార్లు ఈవిడికైతే తెలిసింది బయట వాడి దగ్గర నుంచి. సరే, ఇంకా మనం మనకి తెలిసే వరకు కూడాను ఏమి ఆ విషయాన్ని ఎత్తకూడదు, ఎందుకు గొడవలు ఈ టైంలోనే అనుకుందో ఏంటో. మరి ఆవిడ అప్పట్లో అలాగే ఉండేవారు కదండి, నోరు మూసుకొని అయితే ఉంది ఆవిడ. అయితే ఏ రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒక 3 నెలలు అయితే అయిపోయింది. అమ్మాయికి కరెక్ట్ గా అప్పటికి 6వ నెల అనమాట. 6వ నెల అయితే ఇతను ఏం చేశాడు, తన స్నేహితుడితో కలిసి ఎక్కడికో వెళ్ళాడు. అలాగే అమ్మాయి కోసం అని వెళ్ళి రాత్రి సమయంలోని, రాత్రి 1 గంట ఆ సమయంలోని రిటర్న్ అయితే వచ్చేసారు. బాగా కొంచెం తాగేస్తున్నాడు, పైగా ఒంటి మీద బట్ట కూడా సరిగ్గా లేదు, పూర్తిగా చండాలం అయిపోయింది అనమాట. ఆ పైజమా అంతా కూడాను చెత్తగా అయిపోయింది. ఇంటికి అయితే వచ్చాడు అలానే అదే స్థితిలోని. కడుపుతో ఉన్న భార్యకి భర్త అలా వచ్చినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి. అందులోకి పెళ్ళయి ఎంతకాలం కూడా అవ్వలేదు. ఇంకా ఆమె తట్టుకోలేక అతను వాంతులు చేసుకుంటుంటే అవన్నీ కూడా క్లీన్ చేసి తిడుతుందన్నమాట. ఇద్దరు కూడా తిట్టుకున్నారు. అలా అని ఆగిపోలేదు, ఆగిపోకుండా పెళ్ళాన్నే తిడుతున్నాడు. నా ఇష్టం, నేను మగాడిని, ఎక్కడికైనా వెళ్తాను, ఏమైనా చేస్తాను, నీకెందుకు అంటూ. ఇలానే జరిగింది. ఇంకా ఇద్దరికి గొడవలు అయితే అయిపోయాయి, బాగా ఎక్కువ గొడవ అయిపోయింది. ఎందుకనంటే తను అప్పటి వరకు భరిస్తూ వచ్చిందనమాట. ఇంకా టాలరేట్ చేసుకోలేక ఆ రోజైతే గొడవ ఆడేసింది. ఇంకా అప్పట్లో ఏంటంటే కొట్టేసేవారు కూడాను. గొడవలు అయినప్పుడు మగవాళ్ళు చేసుకున్న ఆడవాళ్ళ మీద ఎవరు అడిగిన వాళ్ళు లేరు.
అలా అయితే ఉండే సమాజం అప్పట్లోని. అయితే అలానే కొట్టాడంట. కొడితే ఆమె ఎక్కడో కొంచెం కిందనైతే పడిపోయింది. పడిపోగానే కడుపుకి కొంచెం తగిలింది. ఆమె నొప్పితోని ఆడిపోతూ పక్కకి వెళ్ళిపోయింది. ఇంకా చీచి ఇలాంటి వాడితో ఎందుకు నాకు అని చెప్పేసి పక్కకి అయితే వెళ్ళిపోయింది. తెల్లవారు లేచిన తర్వాత అదే గొడవ కంటిన్యూ అయ్యిందనమాట. కంటిన్యూ అయితే సరే నీ మీదొట్టు, నేను ఇంక మీదటి నుంచి ఎక్కడికి వెళ్ళను, తాగను, నువ్వు ఎవరితో చెప్పొద్దు, మన పెద్దవాళ్ళకి అసలు చెప్పొద్దు, పంచాయతీలు పెడతారు అందుకని పెద్దవాళ్ళకి అసలు చెప్పొద్దు అని చెప్పేసి ఒట్టేసాడు. ఒట్టేస్తే సర్లే బాగానే ఉంటాడులే అని చెప్పేసి ఊరుకుంది. ఈమె కూడా ఊరుకుంది. ఇంకా అలాగా కొంతకాలం అయితే గడిచింది. ఒక నెల రోజులు గడిచింది. ఈ మహానుభావుడు ఏంటంటే ఎక్కడికి వెళ్ళడం మానేశాడు. అప్పుడప్పుడు తాగుతున్నాడు అనమాట. అది కూడా పెళ్ళాన్ని అడిగి, నేను మరి ఒకసారి మానేలేను కదా, అప్పుడప్పుడైనా తాగుతాను, మా ఫ్రెండ్ తీసుకెళ్తున్నాడు కదా అని చెప్పి సరే అనేసింది. ఇంకా 7 నెలలు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారింటికి మరి తీసుకుపోతారు కదా అమ్మాయిని పురిటికి, మొదటి కాన్పు. సరే ఇంకా వాళ్ళ తాలూకు వాళ్ళు వచ్చి అమ్మాయిని అయితే తీసుకువెళ్ళిపోయారు లాంఛనంగాను. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ మటుకు ఆవిడే, ఎందుకనంటే ఆవిడ నెల్లూరులో లేదు, ఇప్పుడు దూరం వాళ్ళ ఇల్లు ఇంకో దగ్గర, ఇంకో ఊర్లోనే. ఆ ఊరికైతే వెళ్ళిపోయింది ఆవిడ. వెళ్ళిపోతే వీడికి ఇంకా విచ్చలవిడి అయిపోయింది అనమాట. పెళ్ళం ఊర్లో లేదు. ఇంకా ఏంటనంటే ఎవరు దొరుకుతారా అని ఎదురు చూసే మనిషి అనమాట. అలా అయితే ఉన్నాడు. అయితే ఈ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి పక్క ఊర్లకి వెళ్ళి అక్కడ సినిమాలు చూసుకొని రావడాలు, అక్కడ లాడ్జీలకి వెళ్ళి రావడాలు, ఇలాంటివన్నీ కూడాను వ్యవహారాలు నడుపుతూ ఉంటారనమాట. అయితే అలానే ఆ రోజు ఏవో పంట డబ్బులు ఏవో వస్తే పట్టుకున్నాడు. పక్కన ఫ్రెండ్ చూశాడు, డబ్బులు వచ్చే వీడి దగ్గర ఖర్చు పెట్టిద్దాం అనుకున్నాడు. ఇంకా ఒరే మరి ఈరోజు మనం పక్క ఊర్లోని సినిమా ఆడుతుంది, మంచి సినిమా, దానికి వెళ్దాం రా అన్నాడంట. అంటే ఇప్పుడు ఈరోజా నాకు అవ్వదురా అంటే, లేదు ఏదో రకంగా కుదుర్చుకో, వెళ్ళొచ్చేద్దాము అనేసి చెప్పాడంట. చెప్తే సరే ఇంకా పెళ్ళం కూడా ఊర్లో లేదు కదా, వెళ్దాము అని చెప్పేసి ఇద్దరు ప్లాన్ చేసుకున్నారు. అది సాయంత్రం ఆటకి ఇద్దరు కూడాను వీళ్ళ ఊరు నుంచి ఒక అరగంట 30 గంట ప్రయాణం అనమాట. అయితే నెల్లూరుకి, ప్రాపర్ నెల్లూరుకి సిటీ, ఆ సిటీలోనే మరి ఉంటాయి కదా హాల్స్ అవిని, అక్కడికైతే వీళ్ళు వెళ్ళారు. సాయంత్రం ఆట అయితే చూసేసి వీళ్ళు బయటకు వచ్చే సమయానికి వాళ్ళ ఆఖరి బస్సు 9 గంటల బస్సు అయితే వెళ్ళిపోయేసరికి ఇంకా ఆ తర్వాత వాళ్ళ ఊరికి, అంటే వాళ్ళ పల్లెటూరుకి బస్సు లేదనమాట ఆ టైంలోని. ఈలోగా ఈ పక్కనున్న ఫ్రెండ్ గాడు ఫుల్గా తాగేశాడు. వాడు ఎంత మత్తుగా అయిపోయాడంటే పడిపోతున్నాడు, సోలిపోతున్నాడు అనమాట. ఎక్కడ పడితే అక్కడ సోలిపోతుంటే ఇతను కూడాను కొంచెం తాగేస్తున్నాడు కదా, ఈ సమయంలో వెళ్ళే కన్నా హాల్లోనే కూర్చొని రాత్రి ఆట కూడా చూసేద్దాము అని చెప్పేసి మళ్ళీ టికెట్లు తీసుకొని, డబ్బులు ఉన్నాయి కదా ఖర్చు అయిపోయే వరకు దురదలు పెట్టేస్తాయి చేతులు కొంతమందికి. మరి వెంటనే వెళ్ళి మళ్ళీ టికెట్లు కొనుక్కొని వచ్చి ఆడిని కూర్చోబెట్టి పడుకోరా కాసేపు అని చెప్పేసి పడుకోమని చెప్పి అలాగా సినిమా అయితే చూసేశారు. మరి ఆ మిడ్ నైట్ షో అయితే అయిపోయిన తర్వాత వీళ్ళు బయటకు వచ్చారు. అప్పటికి చాలా లేట్ అయిపోయింది, చీకటి పడిపోయింది. వీళ్ళ ధైర్యం చూడండి, వీళ్ళకి బస్సు అయితే లేదు వాళ్ళ ఊరికి వెళ్ళడానికి. ఏదో విధంగా వెళ్ళిపోవచ్చు, నడుచుకొని వెళ్ళిపోవచ్చులే, లేదంటే ఎవరైనా వస్తే ఎడ్లు బండోళ్ళు లేదంటే అటుపక్క వెళ్తూ ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే లిఫ్ట్ అడిగైనా వెళ్ళిపోవచ్చు అనే ధీమాతో అయితే ఉన్నాడు వీడు రాము. అయితే తన ఫ్రెండ్ని ఓ పక్కన పట్టుకొని ఆడిలా ఇలా తూలుతున్నాడు, ఇంకాను మత్తులోనే ఉన్నాడు. ఆ టైంలోని ఇంకా ఇద్దరునైతే నడుచుకొని రోడ్డు మీద పడ్డారు. మిగతా వాళ్ళందరూ ఎవరి మటుకు వాళ్ళు నైట్ షో చూడగానే వెళ్ళిపోతారు కదా, అలాగే వెళ్ళిపోయారు. ఆ చీకట్లోని ఎటెళ్లలో తెలియట్లేదు వెళ్తే, అలానే నడుచుకొని రోడ్డు దారి కనిపిస్తుంది కదా, ఆ దారి అంటే అలాగా వెళ్ళిపోతున్నారు. వీడు ఏం చేశాడు అని అంటే 9 గంటల ఆట అయిపోయిన తర్వాత బయటకు వచ్చాడు కదా, ఆ బయటకు వచ్చిన సమయంలో ఏం తెలియలేదని చెప్పేసి ఏవో పకోడీలు ఏవో కట్టించుకున్నాడు ప్యాకెట్లు 2. అయితే ఒక ప్యాకెట్లో పకోడీలు ఇద్దరు కలిసి తినేశారు హాల్లోని.
రెండో షో చూసినప్పుడు ఇంకొక ప్యాకెట్ జోబులో ఉందన్నమాట. జోబులో ఉంది. తను పట్టుకొని సోలిపోతూ ఉంటే, ఇలా వాలిపోతూ ఉంటే తను పట్టుకొని వెళ్తున్నాడు. రాత్రి సమయంలో, అర్ధరాత్రి సమయంలో అలా వెళ్తూ ఉంటే ఎంత వెళ్తున్నా కూడా వాళ్ళకి దారే కనబడుతుంది, ఎవరు కనిపించట్లేదు. ఇటు అటు ఇరువైపులా కూడా పొలాలన్నమాట, బాగా ఒత్తుగా పొలాలు, చేలు. మరి అవన్నీ దాటుకుంటూ అలా ముందుకైతే రోడ్డు మీద వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే ఒక పొలం దగ్గర కాన ఉందంట. కాన అంటే ఇలా గట్టులా కడతారు కదండి, కూర్చుంటారు చాలా మంది అక్కడ కూర్చొని మాట్లాడుకుంటారు. తెల్లవారి పూట, సాయంత్రం పూట అని కాలువ ఉంటుంది, కాలువ పైన ఇలా గట్టులా కడతారు కదా. ఆ కాన మీద ఎవరో ఒక ఆవిడ కూర్చొని అయితే ఉందంట. తెల్ల చీర కట్టుకొని చక్కగా తల నిండా పూలు పెట్టుకొని కూర్చొని ఉందంట. కూర్చొని ఉంటే చూడండి వెధవ వేషాలు ఎలా ఉంటాయంటే, ఇది ఇలా కూర్చొని ఉంటే ఎవరో తప్పుడు దయ్యి అని అర్థం చేసుకున్నాడు. చేసుకొని ఆ ఫ్రెండ్ని పక్కన కూర్చోబెట్టేసి, ఒరే నువ్వు ఇక్కడ కూర్చో అని చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఇక్కడెందుకు కూర్చున్నావు, ఈ సమయంలో ఎవరి కోసం చూస్తున్నావు అని ప్రశ్నలు వేస్తున్నాడంట. ప్రశ్నలు వేస్తుంటే ఆవిడేమో ఇలా చూసిందంట. చూసి ఏం మాట్లాడకుండా బురదించేసుకుందంట. బురదించేసుకుంటే వీడు వెళ్ళి ఏకంగా దాని పక్కనే కూర్చున్నాడు. కూర్చొని ఇప్పుడు చెప్పు, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి తాలూకా, ఎవరి కోసం వచ్చావు అని అడుగుతున్నాడు తిక్క తిక్కగాను. అడుగుతూ ఉంటే ఆవిడ అలా చూసి, నన్ను శెట్టి గారు తీసుకొచ్చారు ఇక్కడికి, నాకు ఆకలేస్తుందంటే శెట్టి గారు భోజనం తీసుకురావడానికి అని వెళ్ళారు, ఇంకా రాలేదు, నాకు ఆకలేస్తుంది అన్నదంట. అనేసరికి ఆకలేస్తుందా నీకు అని చెప్పేసి జోబులోని కట్టించాడు కదా పకోడీలు, తీసి ఇచ్చాడంట. తీసేస్తే చేత పట్టుకుంది. పట్టుకొని వాసన చూసిందంట. ఏంటివి పకోడీలా అందంట. అవును తిను, ఆకలేస్తుంది అన్నావు కదా అన్నాడంట. తినకుండా అలా చూసుకొని ఆ పకోడీ పొట్లం కాసి చూసుకొని అలా ఉందంట. ఉంటే ఏటి అలా చూస్తున్నావు, ఆకలేస్తుంది అన్నావు కదా ఇప్పటి వరకు, నువ్వు తిను అన్నాడంట. అంటే ఏం మాట్లాడకుండా మళ్ళీ అలానే చూస్తుంది. ఏం అర్థం కాలే. అర్థం కాక ఏం చేశాడు, అందులో కొంచెం తాగు ఒకటి ఉన్నాడు కదా, ఆ పొట్లం ఏమో ఇప్పాడు. ఇప్పి ఇదిగో తిను తిను అనేసి దానికైతే ఇస్తున్నాడు. ఇస్తుంటే ఆ పక్కన కూర్చుండేసరికి వాడికి చల్లగా తగిలింది. తగిలినప్పుడైనా అది మనిషా కాదా ఏంటో అనేది చూసుకోవాలి కదా. అయితే పొట్లం ఇచ్చి తిను తిను అని అంటుంటే ఉన్నట్టుండి టక్కుమని నించుందంట. నించుండేసరికి వీడు నించున్నాడు, పక్కన ఉన్నవాడు కూడా నించున్నాడు. నించొని చూసేసరికి వీడికన్నా ఇంత పొడుగులో కనబడుతుందంట. కిందనేమో కాళ్ళు నేలకైతే అందట్లేదు, నేల మీద అయితే లేవు, పైన తేలుతుంది అనమాట. తేలుతూ ఈ అని నవ్వుతూ వాడి గాస అయితే చూసిందంట. అంతే, అలా ఉండిపోయి తిను అన్నాడు, అలా ఉండిపోయి పరిగెత్తకుండా అలా నించొని ఉన్నాడంట. అంటే ఆడ ముందే మాయమైపోయింది. అది మాయమైపోయేసరికి ఇంక అంతే, కింద నుంచి కారిపోయింది. ఇంకా బాబోయ్ అని చెప్పి ఆ ఫ్రెండ్ని పట్టుకొని, ఒరే దెయ్యం రా అని చెప్పి వాడు లేపుతుంటే వాడు లెగట్లేదు. వాడేంటి ఫుల్గా పడుకొని నిద్రమత్తులోని అక్కడ అలాగా పడుకుని పోయాడు. పడుకుని పోతే ఇంకా వాడు లెగట్లేదని చెప్పి వాడిని అక్కడే వదిలేసి పరిగెట్టాడంట. ముందుకు పరిగెట్టాడు. ముందుకు అలా పరిగెడుతుంటే ఇప్పుడు అందులోకి ఒక్కడైపోయాడు. ఇద్దరు ఉంటే కొన్ని వాళ్ళకి ఫ్రెండ్ని లేపి వాడిని కూడా పరిగెట్టించడమో, లేదంటే ఒరే ఇలా దెయ్యం ఉందని చెప్పడం, ఏదో ఒకటి చేస్తే బాగుంది పోను. వాడిని అక్కడే వదిలేస్తాడు. అలా ఉంటాయి ఫ్రెండ్షిప్లు. అయితే వాడిని అక్కడే వదిలేసి వీడొక్కడే పరిగెడుతున్నాడు. పరిగెడుతుంటూ ముందుకైతే వెళ్ళాడు. చాలా దూరం పరిగెట్టేశాడు. అలిసిపోతున్నాడు. అలిసిపోతూ ఇంకా ఆయాసం వల్ల ఊపిరి అందట్లేదు, ఊపిరి ఆడట్లేదు. ఇంకా భయపడిపోయి కొంచెం ముందుకైతే వెళ్ళాడు. వెళ్ళేసరికి మళ్ళీ తన వెనకాతల ఎవరో నడుచుకొని వస్తున్నట్టుగానైతే మళ్ళీ శబ్దాలు వినపడుతున్నాయంట. తిరగకూడదు అని చెప్పేసి దేవుణ్ణి తలుచుకుంటూ, ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ మళ్ళీ పరుగందుకున్నాడు. ముందుకైతే వెళ్ళిపోయాడు. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఏంటంటే హోటల్స్ కి అప్పట్లోని కర్రల పొయ్యిలు కదండి హోటల్స్ అన్నింటిలో కూడాను. ఈ ధాన్యం ఇది చేసిన తర్వాత ఓక వస్తుంది కదా, ఆ ఓక అంతా కూడాను ఎడ్ల బళ్ళ మీద వేసుకొని హోటల్కి అయితే చేరుస్తారు. అలాగే ఆ టైంలోని 4-5 బళ్ళు, ఎడ్ల బళ్ళు ఓకంతా వేసుకొని వెళ్తుంది. ఇతను ముందు నుంచి వస్తున్నాయి అన్నమాట.
ఇతను అవతలకు వెళ్ళాలి, అవి అవతలకు వెళ్ళిపోతాయి, క్రాస్ అవుతుంటే అమ్మయ్య అనుకున్నాడు, ఎవరో ఒకరు కనిపించారు మనుషులు అని చెప్పేసి కొంత ధైర్యం తెచ్చుకొని మళ్ళీ ముందుకైతే వెళ్ళాడు. ఇంకా ఫ్రెండ్ని అక్కడే వదిలేసాడు. అలా ముందుకైతే వెళ్ళిపోతున్నాడు వాళ్ళ ఊరు వైపు. వెళ్ళిపోతూ ఉంటే కొంచెం దూరం వెళ్ళాడో లేదో ఆ ఎడ్ల బండ్లు దూరం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనకాతల చల్లటి గాలిలోని ఎవరో నవ్వుతున్నట్టు, ఆడ మనిషి నవ్వుతున్నట్టు ఒక నవ్వు అయితే వినిపించేసరికి వాడికి భయం వచ్చేసింది అనమాట. బాగా భయం వేసేసింది. ఇంక జన్మలో ఆడదాని జోలికి వెళ్ళాడు అలాంటి వాడు. అయితే భయం వేసేసి మళ్ళీ పరిగెడుతున్నాడు. కొంచెం దూరం వెళ్ళేసరికి అక్కడ పొలం లోపల నుంచి, పొలం గట్టు మీద నుంచి ఎవరో ఒక బ్రాహ్మణ ఆయన వస్తుంటే అమ్మయ్య ఎవరో కనిపించారు, కనీసం నాకు తోడు ఉంటారు అనుకున్నాడు. అయ్యా అని పిలిచాడు వాడిని. పిలిస్తే ఏం బాబు అంటే, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను ఇదిగో పలానా ఊరికి వెళ్తున్నాను. అమ్మయ్య బతికించారు, నేను అటే వెళ్తున్నాను, నాకు తోడుగా ఉంటారు, నాతో రండి స్వామి, నాతో రండి అనేసి అంటుంటే వాడు వాళ్ళకం అంతా చూసాడు. అతను చూసి వాసన వస్తుంది కదా ఇలా అనుకొని, తాగేస్తున్నావా అన్నాడంట. అవును తాగేస్తున్నాను, కొంచెం నాకు భయం వేస్తుంది స్వామి, ఏమనుకోకండి, మీరు అక్కడ అలా నడండి, మీ వెనకతలు నేను నడుస్తాను అన్నాడంట. అంటే సరే అని చెప్పేసి నడుస్తున్నాడంట. అతను ముందు వెళ్తున్నాడు బ్రాహ్మణ అతను, ఇతనేమో వెనకతలు వెళ్తున్నాడు. వెళ్ళినోడు తిన్నంగా ఉండకుండా ఇలాగా నాకు ఇలా జరిగింది, ఒక ఆవిడ అక్కడ కూర్చుంది కానా దగ్గర కూర్చుంటే నేను వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నావమ్మా ఏటమ్మా అని అడిగితే మార్చి చెప్తారు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే అలా చెప్పరు, నేనేదో ఇది చేయడానికి చిత్తిని పని చేయడానికి వెళ్ళాను అని చెప్పరు, మార్చి చెప్తారు, ఏదో సహాయం చేయడానికి వెళ్ళాను అన్నట్టు చెప్తారు మగవాళ్ళు. అయితే నాకు ఒక డౌట్ అయితే వస్తూ ఉంటుందండి, చాలా హర్రర్ షోస్ లోని, చాలా హర్రర్ రియల్ ఇన్సిడెంట్స్ లోని లారీ వాళ్ళు కావచ్చు, లేదంటే ఇలాగా రోడ్ సైడ్ వెళ్తున్న వాళ్ళు అమ్మాయిని చూడగానే మేము ఆపామండి హెల్ప్ చేయడానికి అని చెప్తారు. యాక్చువల్గా నాకు అక్కడ ఒక చిన్న డౌట్ ఉండిపోయింది ఎప్పటి నుంచో. అదేంటి అంటే వాళ్ళు నిజంగా హెల్ప్ చేయడానికి ఆపారా, లేదంటే ఇంకో దురుద్దేశంతో ఏమైనా ఆపుంటారు, అందుకనే వీళ్ళు వెంటబడి ఉంటాయా అవే అని అనిపిస్తూ ఉంటది. మరి మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్ లోనైతే కామెంట్ చేయండి. అయితే ఇతనికి ఏమో ఆ విషయం అంతా చెప్తున్నాడు అనమాట. నేను హెల్ప్ చేద్దామని ఆవిడ పక్కన కూర్చున్నాను, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తున్నావు అని అన్ని అడిగి, ఆకలేస్తుంది అని అంటే పొట్లం తీసి ఇచ్చాను. ఇస్తే తినకుండా ఆ పొట్లం కాసి చూసుకొని ఉంది. ఆ తర్వాత ఇలా నించుంది, ఆ తర్వాత కాళ్ళు లేవు, మాయమైపోయింది, నాకు చాలా భయం వేసింది అని అంటే, ఓహో నువ్వు కామిని పిచాచిని చూసావు, అది కామిని పిచాచి ఇక్కడే తిరుగుతూ ఉంటది, రాత్రి సమయంలోని ఎవరైనా ఇలాగా వచ్చి ఒంటరిగా కనిపించినా లేదంటే ఇలా ఉన్నా కూడాను వాళ్ళని తీసుకుపోద్ది, నువ్వు చాలా అదృష్టవంతుడివి, నిన్నేం చేయలేదు అది అని వెనక్కి తిరిగి నవ్వి గబగబా పరిగెట్టి వెళ్ళి పొలాల్లోని దిగుడు బావులు ఉంటాయి కదా అందులో దూకేశాడంట ఈ బ్రాహ్మణుడు. దూకేస్తే మామూలుగా చిన్న రాయి పడినా కూడా పెద్ద సౌండ్ వస్తుంది మనకి నూతిలో దూకేశాడు. ఇతని కాలం ముందే సౌండ్ లేదు, ఏమీ లేదు. అయ్యో అని దగ్గరికి అయితే వెళ్ళాడు. అక్కడ అసలు నీరు కూడా కదలట్లేదు. అప్పుడు అర్థమైంది ఈ మనిషికి వచ్చిన బ్రాహ్మణుడు కూడా దెయ్యమే అని చెప్పి. అప్పుడు గబగబా ఇంకా పంచెగలాక్కొని పరిగెట్టాడు అనమాట. ఇంకా వెనక్కి చూడకుండాను దేవుణ్ణి తలుచుకుంటాను. ఇంకా ఇంటికైతే పరిగెట్టాడు కానీ ఎంత దూరం వెళ్ళాలి కదా ఆ రాత్రి సమయంలోనే అందులోకి. ఇంకా దూరంగానైతే పరిగెట్టాడు. అలా వెళ్తూ ఒక దగ్గర అయితే ఫెయింట్ అయి పడిపోయాడు, అంటే కళ్ళు తిరిగి పడిపోయాడు. తెల్లవారి 5-5:30 ఆ సమయంలో జనాలు నడుస్తూ ఉంటారు కదా, అక్కడ తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళు చూసి అయ్యో లేపారంట, ఎవరో పడిపోయారు అయ్యో అనేసి. లేపేసరికి అసలు అదొక రకంగా అయితే ఉంది అతనికి. కళ్ళు తిరిగేస్తున్నాయి. ఒక పక్కన ఏంటనంటే జ్వరం విపరీతంగా వచ్చేసిందంట. జ్వరం వచ్చేసి లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. పాపం అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో లేపి మొహాది కడిగి ఏదో తాగడానికి ఇచ్చారంట. ఎక్కడి నుంచి వస్తున్నావు బాబు, ఏడు సంగతి ఏంటి అంటే ఏదేదో చెప్పాడంట.
చెప్పిన తర్వాత తినడానికి ఏదో టిఫిన్ ఏదో పెడితే తిన్నాడంట. మంచివాళ్ళు కాబట్టి అప్పట్లో అలా ఉండేవారు. ఎక్కడైనా ఎవరైనా పడిపోతే రోడ్డు మీద అయినా లేదంటే ఎక్కడైనా తెలియని ఏరియాల్లోని ఎవరైనా పడిపోయినా చిన్న యాక్సిడెంట్ అయినా అందరూ వచ్చి చక్కగాను వాళ్ళకి హెల్ప్ చేసేవారు. లేపడం, తినడానికి ఏదో ఇవ్వడం, మొహం కడగడం, సోడా ఇవ్వడం, ఏదో ఒకటి చేసేవారు. ఇప్పుడు అలా కాదు. యాక్సిడెంట్లు అయ్యి పడిపోతే ముందు వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారాన్ని ఇంకా డబ్బుల్ని దాచేస్తున్నారు. వచ్చి ముందు వాళ్ళు చేసే పని అదే. మరి కలికాలం అంతా పాపం వాళ్ళు హెల్ప్ చేశారు. ఆ తర్వాత మెల్లగా లేచి అక్కడి నుంచి వాళ్ళ ఊరైతే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెండ్ కూడాను మర్నాడు వచ్చేసాడు. వీడు వెళ్ళే సమయానికి వచ్చేసాడు. వచ్చేసి ఎవరు ఎక్కడికి వెళ్ళేవరా, నన్ను వదిలేసి నన్ను అక్కడ వదిలేస్తావా అని గొడవ పెట్టుకో, నాకు ఇలా జరిగింది రాత్రా అని చెప్పి బుద్ధి వచ్చేసింది. ఇంకా ఫుల్గా బుద్ధి వచ్చేసింది. ఫ్రెండ్గా వెళ్ళకూడదు, ఫ్రెండ్ గారు ఇలా చేస్తాడు, ఆడవాళ్ళు వెనకాతలు వెళ్ళకూడదు అని బుద్ధి అయితే తెచ్చుకున్నాడు. అయితే ఆ జ్వరం వదలకుండా అలాగే ఒక 1 వీక్ అయితే ఉంటే అప్పుడు ఇంకా లాభం లేదు అని చెప్పేసి ఆ ఊర్లోనే ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ ఏదో రక్ష అయితే కట్టించుకున్నాడు. ఆ తర్వాత బాగానే ఉందంట. మరి ఇలా అయితే ఉంటాయండి. మరి కొంతమంది ఇలానే ఉంటారు. వాళ్ళకి జరుగుతాయేమో ఇలాంటివి అని అనిపిస్తూ ఉంటది నాకు. మీరు ఎలా అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా సౌండ్ వినిపిస్తే అది ఏసీ సౌండ్ కాస్త అలా వినిపిస్తుంది, ఏమి అనుకోవద్దు. అండ్ లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చాయనేది చూసేయండి మరి.